హాయ్ మమ్మీ. హాయ్ మమ్మీ, నీ వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏమైంది అసలు కుకింగ్ వీడియోస్ ఏం రావట్లేదని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో ఈ రోజు నుండి వీడియో స్టార్ట్ మమ్మీ. అవును, ఈ రోజు నుంచి వీడియో స్టార్ట్. సరే, వీడియో స్టార్ట్ చేసి మరి అందరికి హాయ్ చెప్పి ఇలా మంచి కుకింగ్ వీడియో ఒకటి చేయ మమ్మీ. సరే, హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఏంటంటే మటన్ కర్రీ పలావు చేసుకుందాం. రండి రండి వంట చేసుకుందాం. చాలా రోజులైంది వీడియో చేయక. చాలా రోజులైంది. వంటలు చేయక కాదు, రెగ్యులర్ చేస్తున్నాను వంటలు. రెగ్యులర్ వంటలేంది, ఫుల్ వంటలు చేసుకుంటా తినుకుంటా ఉన్నాం బాగా. ఏంటి రోజు వెరైటీ? మటన్. ఎంత మటన్ మమ్మీ ఇది? 1 kg. 1 kg. 1 kg మటన్. 1 kg యాక్చువల్లీ ఎక్కువే మాకు, కానీ వీడియోకి అంత మాత్రం ఉండాలి కదా అని తెస్తుంది మా మమ్మీ. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ తినట్లేదు. మా హైమకు కూడా కొంచెం డైట్లో ఉంది. అవును, అందువల్ల 1 kg ఎక్కువే. కానీ చూడండి, చక్కగా కళ్ళు ఉప్పేసి కడుక్కుందాం ఎప్పట్లాగనే. కొంచెం నీళ్ళు పెట్టి కొంచెం వాటర్ ఉండాలి, అట్లా చక్కగా కలపాలి కళ్ళు ఉప్పేసి. అసలు ఇన్ని రోజులు ఎందుకు అసలు వీడియోలు తీయలేదనే రీజన్ చెప్పలేదు. చెప్దాం, టైం ఉంది కదా అని చెప్పలేదు. చెప్తాను ఇప్పుడు. ఇన్ని రోజులు వీడియో ఎందుకు తీయలేదంటే మా నవీన్కి మ్యారేజ్ అయింది. అంటే నేనే నువ్వే మ్యారేజ్ పెళ్లి చూపులు కానించి, ఎంగేజ్మెంట్ కానించి పెళ్ళి అయిపోయి కూడా నెల అవుతుంది. నెల దాటిపోయింది. మే 18 పెళ్ళి అయింది. మే నెల 18. మే 18 మ్యారేజ్ అయిపోయిందండి విజయవాడలో. సో వీలైతే నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని క్లిప్స్ పెడతాను రెఫరెన్స్కి. యాక్చువల్లీ పెళ్లి వీడియోస్ అన్ని పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇది కుకింగ్ ఛానల్ కదా. వీడియోలు పెట్టకపోయినా, పర్సనల్ వీడియోస్ ఏం పెట్టం దీంట్లో. వీడియోలు పెట్టకపోయినా షార్ట్లో పెట్టు కొద్దిగా, ఒక 4 షార్ట్లో షార్ట్ వీడియోలు చూడండి, అందులో ఉంటాయి. సో అదనమాట, అందుకే వీడియోలు తీయలేకపోయినాం ఇన్ని రోజులు. ఇకపోయినా మా మమ్మీ రెగ్యులర్గా వీడియోస్ తీస్తూ ఉంటుంది. సో ఫస్ట్ కామెంట్, నెక్స్ట్ ఏ వంట చేయాలనేది కామెంట్ పెట్టండి. ఇకపైన కామెంట్స్ కూడా చదువుతుంటాం. అవును, చక్కగా జల్లిగినెలో వడపోసుకుందాం. చూడండి, ఇట్లా గుండికాయలున్నా కొవ్వులున్నా కొద్దిగా మనం ఇప్పుడే సైడ్కి పెట్టుకోవాలి కడుక్కున్న తర్వాత. ఎందుకంటే మనం కలిపేటప్పుడు అన్నీ కలిసిపోతాయి, మెత్తగా అయిపోతాయి. అందుకని సైడ్కి పెట్టుకున్నా. చక్కగా నీళ్ళు ఉడుస్తూ ఉంటుంది. మనం కూర తాలింపేసుకుందాం. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసుకుందామండి. ఫస్ట్ కుక్కర్ పెడుతున్నాను స్టవ్ మీద, తర్వాత ముట్టిస్తుందా. అంటే అది కూడా తెలియదు అనుకుంటా, కానీ ఒక పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్, ఒక 100 గ్రాముల ఆయిల్. నెక్స్ట్ ఒక 1 మినిట్. నెక్స్ట్ అంటే తర్వాత. నెక్స్ట్ అంటే గూడా మరి ఇది నెక్స్ట్. నెక్స్టా? ఓహో, కాగిందో లేదా చేయబెట్టి చూసానా? కాలిద్ది. సరే, ఉల్లిగడ్డలు సన్నగా దొరుకున్నా. ఈ ఉల్లిగడ్డలేమో పలావ్ అనొచ్చు, బగారు అనొచ్చు. ఇప్పుడు పలావు మటన్ కర్రీ రెండు చేస్తాం కదా. బగారులకి కానీ పలావ్ కానీ ఇట్లా పొడుగ్గా కోస్తా, అట్లా కొయ్యాలి, పొడుగ్గా సన్నగా కొయ్యాలి. ఈ కూరకేమో సన్నగా తరుక్కోవాలి. సరే, నూనె వేయగల మరి ఏడగాలుతుంది. కాగిందాక ఉంటే కదా, కాగుతులే, అదే వేడికపోద్ది. మరి ఇది ఏగేంతసేపు వ్యూవర్స్ వెయిట్ చేయాలనా? వీడియో ఆఫ్ చేస్తా కాసేపు. సేమ్ మరి ఆఫ్ చేయి. డాడీ వచ్చిండు. వచ్చిండు డాడీ. హాయ్ డాడీ. వస్తాడు ఇప్పుడే. హాయ్ బావా. వినపడ్డదా? హాయ్ అన్నాడు. ఇప్పుడే వచ్చింది కదా, అలసిపోయి ఉంటాడు. ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడు వీడియోలకి. ఇప్పుడే ఏగుతుంది, ఉడుకుతుంది అనుభవం.
బాలకు ఎన్ని రోజులైనా కానీ మాటలు సరిగ్గా రావట్లేదు, తడబడతానే ఉన్నాయి. అవి పడుతూనే ఉంటాయి. అవి బాల ముడతల్లాగా ఈ బాల ఏంటో అంత మాట అన్నావు. బాల ముడతలేని బాల అంటే నీ బాల అని లేదు. అదే తెలుసు, బాల ముడతలు అంటే చిన్న ఏజ్లోనే ముడతలు రావటం అనేది బాల ముడతలు అంటారు. కానీ ఇక్కడ పేరు నా పేరు అయ్యేసరికి ఈ బాల ముడతలు ముడతలు వచ్చినాయా బాలకి? లేదు, నువ్వు బాగానే ఉన్నావు మమ్మీ. ఇంకా రాలేదులే. చీర కూడా బాగుంది మమ్మీ. పాత చీరే, కొత్త చీర అయితే చెప్తా. ఇది పాత చీరే అయినా బాగుంది. ఉండయి కొడతా మరి తొలిగా ఎందుకు కడతా కట్టుకుంటా. మరి ఫస్ట్ ఎందుకులే కొత్త చీర అని మరి బిల్డప్ కొడతాను అనుకుంటారని, బిల్డప్ అనుకుంటారని నెక్స్ట్ వీడియో నుంచి యాక్చువల్లీ బిల్డప్ కదా మమ్మీ. ఎందుకంటే వీడియో ముందు ఇట్లా లేవు కదా, మంచిగా తయారై ఉన్నావు ఇప్పుడు. ఓ చెప్పకూడదా? సారీ మార్చేస్తా. ఎవరు కెమెరామెన్ మార్చేస్తావా? అవును అవును, పెళ్ళి అయిపోయింది. మరి మీ కోడలు ఏదని అడుగుతారు. నా కోడలు ఆషాఢ మాసం కదా, వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉంది విజయవాడ. మా కోడలు పంపించినాం అమ్మగారి ఇంటికాడ ఉంది విజయవాడ. ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత ఎంతమంది అడుగుతారు కదా పెళ్ళి. అవునవును అడుగుతారు, పెళ్ళి అయింది అంటున్నారు. మరి కోడలు చూపిరాని అందుకే క్లారిటీ ఇద్దామని. అవును అమ్మ పెళ్ళి అయింది, చాలా కష్టపడ్డాం. చేయటము తినటము, చేసుకోవటము, పనులన్నీ చేసుకోవటము, తినటము. అంటే కష్టపడ్డం అంటే ఈ పెళ్లి పనుల్లో చాలా కష్టం. అందుకే అసలు వీడియోలు అప్పుడప్పుడు అనుకున్నాం ఒక నెలకు ఒకటనే చేద్దామని, కానీ అది కూడా కాలేదు. ఏదన్నా కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టిన చాలా సార్లు చికెన్ వండినా, చాలా సార్లు మటన్ వండినా, బిర్యానీ వండినా. అవును, ఒక వీడియో వంటలు మాత్రం చాలా చేసింది. వంటలు చేయక కాదు, ఒకసారి 2-3 వెరైటీలు ఒకటేసారి చేసేది. కానీ వీడియో చేయాలంటే కాదు అసలు కష్టం. ఎందుకంటే మా మమ్మీ రెడీ అవ్వాలా. అయ్యో ఎప్పుడు నా రెడీ మీద పడుతుంది ఇంద్రా, నువ్వు కూడా రావు కదా. మమ్మీ నువ్వే కదా మమ్మీ రెడీ అయ్యేది. కనీసం మమ్మీ రెడీ అవ్వాలంటే గంట పట్టిద్ది. అవును, అందుకని ఇంకా అంత ఓపిక లేక చేసే పని చేసుకుంటూ చెమట కక్కుతూ. ఇప్పుడు కూడా చెమటలే. ఫ్యాన్ నవీన్ ఇక్కడ ఫ్యాన్ పెట్టొచ్చా? ఇక్కడ ఇది కాక లేదు, కిచెన్ లో యాక్చువల్లీ ఫ్యాన్ బెటరు. ఇది పెట్టచ్చు, చిమ్నీ అని ఒకటి వస్తుంది. అంటే ఈ వేడి అంతా అట్లా లాక్కుంటది అనమాట చిమ్నీ, బయటికి అట్లా పొగ్గొట్టడం ద్వారా వదిలేస్తుంది, దాని చిమ్నీ అంటారు. అది పెట్టచ్చు, వీలైతే పెడదాంలే ఫ్యూచర్ లో. అది పెడితే కొంచెం వేడి అనేది తగ్గింది. అల్లం తీసుకురా బావా చెప్పిన డాడీకి పని ఇప్పుడే పని ముగించుకొని వచ్చింది అమ్మాయి. అదే తింటాను ఎదురు, ఇప్పుడే ప్రశాంతంగా అటు కూర్చుండి అంతలోపు తగులుకున్నావా డాడీని? అల్లం వేయాలంట అందట్లే మమ్మీకి. జీజ్ బావ బంగారమా. అబ్బా ఏంది ఏమన్నావు? జీజ్ బావా. హిందీలో జీజ్ అంటే బావ కదా. అవునా? ఓ జీజు. జీజు అదే నేను హిందీ వాళ్ళు కూడా హిందీ మర్చిపోతారు. రాజియా బాన్ గారు అయితే అసలు హిందీ మర్చిపోతారు. ఇంకా హిందీ విని జీజు అల్లం తీసుకురా, అల్లం పేస్ట్ వచ్చి తీసుకొని పోమంటున్నాడు. మా డాడీ మూడు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటది. అన్నిసార్లు జీజు అనుకుంటూ పోయినాం అనుకో వేస్తాడు ఒక దెబ్బ. ఎందుకు వచ్చింది మమ్మీ? అసలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినావు వంట వీడియోలు. అవును, ఇంకా చాలా వీడియోలు చేయాలా వద్దా? ఏది స్టార్ట్ చేసింది మళ్ళీ మానుకున్నదే అని అనుకుంటారు. చూడండి, ఇదేంది బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు కొట్టేయద్దు, అట్నే వేయాల. యాలక్కాయలు, దాల్చిన చెక్క 3 అవి వేస్తుండ. ఏగింది, బాగా ఏగింది, మాడిపోయింది. మాడిపోలేదులే, అట్నే ఉండాలి. అల్లం పడాలి. వీడియోలో మాడిపోయింది తక్కువ అల్లం పడాలి. వంట రాదని తెలిసిపోతుంది. మా బావని నమ్ముకుంటే అల్లం దానే లేదు. నేనే పోయి తెచ్చుకోపో, వస్తా వెనక్కి రా. హాయ్ డాడీ. అదిగో అరటిపండు తినుకుంటా. అరటిపండు తింటాను డాడీ. తిని పాపం పొద్దున్న పని చేసి వచ్చి నువ్వు చేయబట్టి అక్కడ ఉల్లిగడ్డ మాడిపోయా. డాడీ ఏం చేసింది? నమ్మి నానబోసుకుంటే పుచ్చి బుర్రలు అయినాయి అంట. నమ్మి నానబోసుకుంటే పుచ్చి బుర్రలు అయినా? బుర్రలు అయిపోయినాయి అంట పుచ్చి. ఓ సాటవ, అప్పట్లో సాటవలు నల్లగా మాడిపోయినాయండి. ఇట్లా మార్చుకోవాలి మీరు కూడా. నల్లగా మాడలేదులే, ఎర్రగా మాడినాయి. అవునా? ఇంకా నలుపుగాలే, ఎర్రగా మాడినాయి. ఎర్రగా నల్లగా మాడలేదంటండి, ఎర్రగా మాడినాయి అంట. ఇన్ని రోజులు మా గోల మీకు తెచ్చుకుంటుంది. హాయి ఉన్నారా ఇన్ని రోజులు? లేకపోతే బాధపడరా? అయ్యో పాపం వీడియోలు తీయట్లేదే అనుకున్నారు. కొంతమంది అయితే బాధపడరు, కానీ కొంతమంది అబ్బాయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది యూట్యూబ్ లేదు అనుకుని ఉంటారు. చాలా మంది వీడియోలు పెట్టండి అని తెలిసిన వాళ్ళంతా. మీ
వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం. లాస్ట్ వీడియో అట్నే ఉంది. వీడియోలు పెట్టమని ఎంతమంది ఫోన్లు. ఇంకా మన వాళ్ళు కూడా చాలా మంది అడిగిండ్రు. మన వాళ్ళు కూడా అటుపక్క విజయవాడ నుండి కూడా చాలా మంది వెయిటింగ్. అవును, ఈరోజు కూడా అడిగిండ్రు వీడియోలు పెట్టమని. ఇంకా ఇటు మా కోడల తరపులు కూడా యాడ్ అయ్యిండ్రు. అల్లం చక్కగా ఎగుతా ఉంది. మటన్ ఏంది ఆ నీళ్లు పెట్టే చెప్పు మమ్మీ అంటే ఇది ఇస్తే మాత్రం చెప్తావా అంటే అది అంది మటన్ అంది అప్పుడే ఒకసారి ఒకసారి చెప్తాను. అవునా? అట్లనా? మేము బ్లాక్ మెయిల్ చేస్తాను. లేదు, చూడండి చక్కగా అల్లం వేగింది. అబ్బో కాలుతుంది తింటే. అల్లం వేగటం అంటే కొద్దిగా అడుగంటాల. మనం మటన్ వేసిన తర్వాత అదంతా ఊడొస్తుంది. ఇప్పుడు మనము మటన్ వేసుకుందాం. హాయ్, వేసుకొని చక్కగా ఉప్పుకుందాం. ఇందుకే ఇట్టేటప్పుడు లివర్ వేయకూడదు అనమాట, నలిగిపోతుంది. తీసి పెట్టిన. అవును. పసుపు కారం ఉప్పు ఇప్పుడు వేస్తారు. వేస్తా. కారం 3 స్పూన్లు చాలు. 3 స్పూన్లు కారం వేసినా కదా. 1½ స్పూను పసుపు, 1½ చక్కగా మళ్ళీ కలుపుకోవాలి. బిర్యానీ నాకు కూడా వేస్తారు కదా? వేస్తారు, బాగుంటుంది. బిర్యానీ ఆకు బిర్యానీలో కదా వేయాల్సింది యాక్చువల్లీ. బిర్యానీలో వేస్తారు, ఇది బిర్యానీ లేక కదా. అయినా వైట్ రైస్లో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. కస్తూరి మెంతి వేసుకోవచ్చు. అవును, కస్తూరి మెంతి ఉంది, వేస్తా దీంట్లో. ఇప్పుడు దీంట్లో దీనిలో కొంచెం పుదీనా వేస్తా, కొత్తిమీర వేస్తా, సరిపోతుంది. ఇప్పుడు ఏమయ్యాలా? అవ్వ కదా నోటు మీద చేయి పెట్టుకున్నట్టు. మా మమ్మీ ఏదన్నా ఆలోచించుకుంటుంటే చూసుకుంటుంటుంది మా అమ్మ. మా అమ్మని మా నాన్నని మమ్మీ డాడీ అనేది నేనే అప్పటి నుంచి కూడా. అప్పట్లో ఆ కాలంలో కూడా మళ్ళీ చదువు రాదు నాకు, అయినా సరే మమ్మీ డాడీ అని అంటుండే. మా వాళ్ళందరూ నవ్వుతుండేది. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అని అనుకున్నాను. అంతేందుకు నా జనరేషన్ నేను ఎదిగేటప్పుడు కూడా మమ్మీ డాడీ అంటే ఎవరు నవ్వేటోళ్ళు. అదే నా జనరేషన్ అంటే నా చిన్నప్పుడు ఎట్లుండాలా? 1 స్పూన్ ఉప్పు అండి. మరి స్పూన్ అన్న చేత్తో వేసిన, ఒక చెయ్యి ఉప్పు అనాలి కదా. స్పూన్ అంతనే చేసిన. స్పూన్ అంత వేసిన, మరి స్పూన్ తేయలే కదా, చేత్తగా చేసింది. ఒక చేత్తో ఉప్పు అండి. అది కూడా వాళ్ళకి లేని డౌట్ కూడా నువ్వు తెప్పిస్తావు. మరి కొత్తగా చూసేవాళ్ళు, వంట చేయాలని నేర్చుకునేటోళ్ళు 1 స్పూన్ తోటి వేసుకుంటారు. ఇప్పుడు అల్లం అంతా ఊడిపోయింది మంచిగా. ఇంకా ఊడలేదు, ఇంకొద్దిగా తడి వస్తే అప్పుడు ఉడుతుంది. చూపిస్తాను. సన్నగా మగ్గనిద్దాం కొంచెంసేపు. ఉప్పు, పసుపు, కారం, అల్లం అన్నీ వేసినా కదా, చక్కగా కొంచెం మగ్గనిద్దాం. అంతలేక ఆ నీళ్ళు వేడైతే అప్పుడు కూరలో పోసుకుందాం. సరే, కట్ చేయి కొంచెంసేపు. చూడండి, చక్కగా 5 నిమిషాలు మగ్గింది మటను ఆయిల్లో. ఇప్పుడు మనము ఏం చేసుకుందామంటే లివరు, కొవ్వు గుండెకాయ అంటారు, అవి వేసుకుందాం. వేసుకుంటే లైట్గా తిప్పుకోవాలి. అది గుండెకాయ కాదు కదా మమ్మీ, లివరే. అది గుండెకాయ అంటాం మనం. గుండెకాయ కాదు, గుండెకాయ మా అమ్మ వాళ్ళంతా గుండెకాయ అనేది. ఇప్పుడు ఈ భాషలో కొద్దిగా అన్ని తెలుసుకొని అది వేరేది అంటాం. మేమైతే గుండెకాయ. చికెన్లో కూడా గుండెకాయ అంటే ఇట్లా గుండ్రంగా ఇట్లా ఉంటుంది, లివర్ అంటే ఇట్లా పల్సగా పెద్దగా ఉంటుంది. కానీ ఈ గిజార్డు అంటే రావుల బండగా లివరు గుండెకాయని మొత్తం గుండెకాయని వేస్తారు మన వాళ్ళు తెలుగులో. కానీ అట్లా కాదు, లివర్ వేరు, గిజార్డ్ వేరు, హార్ట్ వేరు. చూడండి, నీళ్ళు కాగిని వాటర్ బంద్ చేసుకొని చక్కగా పోసుకుందాం. పోసుకుంటా
నేను హాట్ వాటర్ పోయడం వల్ల ఇది బెనిఫిట్ అన్నమాట. వెంటనే ఉడుకుతూనే ఉంటుంది. ఉడుకుతూనే ఉంది, అట్లా పడంగానే కూడా ఉడుకుతూనే ఉంది. అప్పట్లో తెలియక చన్నీళ్ళు పోసేటోళ్ళము. అవును, వేరేటోళ్ళు కూడా చాలా మంది కూడా తెలియక చన్నీళ్ళు పోసేటోళ్ళు. అది ఉడుకుబట్టేసరికి 10 నిమిషాలు అవుతుంది. అవును, మళ్ళీ ఇంకోటి అట్లా ఒకటే విధంగా ఉడకదు, మళ్ళీ చల్లారిపోయి ముక్క గట్టిపడి మళ్ళీ ఉడకాల. అప్పుడు తెలియలేదన్నమాట. అందుకని మటన్ కూడా తొందర ఉడికేది కాదు అప్పట్లో. ఇప్పుడు అడుగు పెట్టిందంటే ఇట్లా గీలితే చక్కగా వచ్చేస్తుంది అల్లం. ఇంకొక సొక్క వేసుకుందాం. అదే నేను చెప్తున్నా, నేను విజిల్ పెట్టను, లేత మటను విజిల్ పెడితే బాగా. మూత పెట్టవు కుక్కర్కి? విజిల్ పెట్టను, మూతేస్తా. ఓహో, కరెక్ట్గా చెప్తున్నా, విజిల్ పెట్టను. మూత పెడతావు కానీ విజిల్ తీసేసి పెడతావు, ఆవిరి బుస్సని పోతూనే ఉంటది. అంతే. ఓకే, పెట్టేసి అంటే ఇట్లా కూడా పెట్టవా? అట్లీస్ట్ పెడతా, అట్లా పెడతావా? అంతే. ఇది వేయవా? రాదా మరి? వద్దు, బాగుండదు. అవునా? మెత్తగా అయితే కొద్దిగా జిగట వస్తుంది లేత మాంసం. ముదురుది అయితే పర్వాలేదు, కానీ లేత మాంసం అయితే ఉడికి కొద్దిగా జిగట వస్తుంది. అందుకని నేను ఇట్లనే ఉడతా కుక్కర్లో. మళ్ళీ మందంగా ఉండాలి, ఏ సెరవల్లో ఉండకూడదు. ఇట్లా మందం కుక్కర్లోనే పెట్టుకుంటా. మొత్తం ఎంతసేపు అయితే? 3/4 గంట అవుతుంది. ఇప్పుడు ఫ్రై అయితే గంట, ఇట్లా చేరపూర అయితే 3/4 గంట. ఎక్కువే అది కూడా. ఉడకాల్సిందే, 3/4 గంట ఉడకాల్సిందే. సరేనండి, చూడండి చక్కగా ఉడుకుతుంది. మూత వేసుకుందాం. మనము అర్ధగంట కలుద్దాం. ఓకే, అర్ధగంట కలిసి మనం అన్ని మాలు మసాలా అన్ని ఆకులు అవి కొత్తిమీర మెంతికూర కాదు, కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకుంటే 1/4 గంట అవుతుంది. అప్పుడు సరిపోతుంది. సరేనండి, చూడండి పలావ్కి కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ కూడా కాగింది. చక్కగా ఉల్లిగడ్డ వేసుకుందాం. చేతులు కొంచెం పలావ్కి ఉల్లిగడ్డలు ఏంపుతానువా? ఒక తాలింపు వేసినట్టుగా పలావ్ చేయడానికి. అవునవును, అందులోనే కదా అన్నం పలావ్ చేసి? ఇందులోనే. చూపి, ఒట్టి నీళ్ళే, ఇంకా ఏం లేదు. బియ్యం ఉంది? బియ్యం ఉంది. బియ్యము ఒకటికి 2 సాంబాసుర మంచి పాత బియ్యము. 1 గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసిన. అంటే నీ అర్థం ఏంది? నీళ్ళు తక్కువ తాగుతాయని ఎక్కువ తాగుద్ది. సాంబాసుర బియ్యం ఎక్కువ పడతాయి. మామూలుగా బాస్మతి బియ్యం అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసే వాటర్. కానీ సాంబాసుర బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి, సాంబాసుర రైస్కి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్. సరే, ఎదురు అన్నంకి ఇప్పుడు నువ్వు చేసే పలావ్కి వాటర్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అన్నిటికీ వాటర్ ఒకటి చెప్పినా కదా, ఇవి బియ్యం బట్టి ఉంటుంది. ఒక అర్ధ బియ్యం ఓకే. అన్నం నార్మల్ అన్నంకి పలావ్ అన్నంకి పోసే నీళ్ళు ఒకటే. నార్మల్ అన్నానికి పలావ్ అన్నానికి ఒకటే. సరే, ఎగుతూ ఉంది కదండి. ఇందులో కూడా అన్నీ వాటిలాగానే దానిలాగానే ఒక 4 లవంగాలు, దానిలాగానే అంటే మటన్లో వేసినట్టే. ఒక 4 బిర్యానీ ఆకులు, ఒక 4 దాల్చిన చెక్కలు, 4 అంటే పెద్దది కదా, ముక్కలు చేద్దాం. 3, 4 లేకపోతే యాలక్కాయలు ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయద్దండి. ఇందులో కానీ అందులో కానీ. దాంట్లో వచ్చే ఓటే చాలు, కాయలు మొత్తం తీసేయటమే. అది కొట్టేస్తే చిన్న చిన్న గింజలన్నీ బయటపడి నల్లటి యాలక్కాయ వాసన వస్తుంది. ఇంకోటి తీయలేము, పలావులు అంతా కలిసిపోద్ది, నవలాల్సి వస్తుంది. అవును, కొంతవరకు అస్సలు నచ్చదు. నాకైతే అసలు నచ్చదు. మా వాళ్ళకి కూడా నచ్చదు. కానీ ఇప్పుడు వేసిన వాళ్ళకి కూడా తెలియదు. అవన్నీ తీసేస్తా. అవును, కానీ యాలకులు అంటే నచ్చదంటే నచ్చదని కాదు, యాలకులు బాగానే ఉంటాయి కానీ నవలలేము. ఎవరికి నచ్చదు స్మెల్. వాటికి లవంగాలు చెక్క పంటి కింద పడ్డా అసలు బాగుండవు. యాగాల ఇవి కూడా చక్కగా యాగనిద్దాం కొంచెంసేపు. సరే, ఇంకా చాలా టైం పట్టేటట్టుంది మమ్మీ. ఇంత నిదానం ఏగుతాను చూడు ఇది ఉల్లిగడ్డ. అవునవును, ఇది మర్చిపోయినా. ఇది స్విచ్ చేసేనా బియ్యంకి? స్విచ్ చేయి. అంతలోపు వేడెక్కింది కదా రైస్ కుక్కర్. ఇది స్విచ్ చేయాలి ఇక్కడ. ఓకే, కుక్కర్లో పడ్డది. ఇది వేగిన తర్వాత రైస్లో వేసేయడమే. చూడండి ఎట్లా ఎర్రగా వేగినాయో ఉల్లిగడ్డలు. వేగినాయి కదా ఎర్రగా. అవును, వేగినాయి. ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వేసుకోవాలి. ఈ టైం అంటే బాగా ఎర్రగా వేగినాక. అట్లనా? కరెక్ట్ ఈ టైం చూసుకుని ఎన్ని గంటలకు అట్లా కాదు, 1.5 స్పూను అల్లం వేసిన. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మెంతి. చూడండి, కస్తూరి మెంతి అంటే ఎట్లా ఉంటుంది ఆకు. తెలుసు, చాలా మంది తెలీదు, కొంతమందికి మాత్రం తెలియదు. కొంతమందికి తెలియదు, చాలా మందికి కొరక.
ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు, పల్లెటూరు నుంచి చూస్తున్నారు. అసలు మనకే తెలియదు అప్పట్లో. అదే కొంతమంది కస్తూరి మెంతి కూడా దొరకదు. కస్తూరి మెంతి ఉన్నా లేకపోయినా పుదీనా మాత్రం పలావుకి కానీ బగారికి కానీ బిర్యానీకి కానీ పుదీనా తప్పకుండా ఉండాలి. ఇంకా పుదీనా లేకపోతే అసలు చేయని కూడా చేయకూడదు, బాగుండదు. ఇదే ఫ్లేవరు మంచిగా ఉంటుంది. ఇంకోటి కసూరి మెతి, అసలు నాకు మెంతాకు ఆక, అది మెంతాకేనంట మన కామెంట్ చెప్పారు కదా. మెంతాకు తెలియదు యాక్చువల్లీ. దాన్ని ఎండబెట్టి ప్యాకెట్ పడతారంట మనకు చెప్పారు, మన ఫాలోవర్స్ చెప్పారు. పుదీనా అండి మంచిగా ఒక కట్ట ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇది పలావ్కి మసాలా. పలావ్కి మసాలా అండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. సగమేమో మటన్లోకి, సగమేమో పలావ్లోకి. ఆయిల్ సరిపోదు అనుకోకండి, కొద్దిగా నెయ్యి వేస్తారు తర్వాత లాస్ట్లో, అందుకని సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉన్నా తినకూడదు, ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుంది, ఎగుట్ అవుతుంది, మళ్ళీ రుచి తగ్గిద్ది ఆయిల్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఇది ఒక రవ్వ ఆకు వాడితే చాలు, వేసేసుకుందాం. వాడితే కదా ఏగితే ఇప్పుడు వేసిన ఆకు ఏగితే అన్నం వేసేసుకుందాం. ఈజీ పలావ్ చేయటం నాకైతే. కొంతమంది చాలా కష్టం అనుకుంటా, మళ్ళీ బిర్యానీ చేయటం చాలా కష్టం. పలావ్ చేయడం ఈజీ. అన్నంలో ఉడికే అన్నంలో తాలింపు వేసినట్టుగా అంతే. తాలింపు వేసిన పదార్థాలు కొంచెం వేరు, అల్లము ఆ మసాలా ఇవన్నీ పెట్టుకుని ఉంటే రెడీగా అంతే, టక్కున చేసేయచ్చు. బిర్యానీ చేయడం కొంతమంది బఠానీలు వేస్తారు, మమ్మీ బఠానీలు వేస్తారు, క్యారెట్ వేస్తారు. అయ్యో అది ఒకలాగా అవుతుంది. వేసినాక నేను కూడా ఒకసారి 2 సార్లు వేసిన, క్యారెట్ వేసిన, బఠానీ వేసిన. అయ్యో మమ్మీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయినమ్మా. అయ్యో సరే మటన్ చూపి. లేదు నాకు తెలుసు. నీ రియాక్షన్ ఒకసారి రికార్డ్ చేద్దాం. చూడండి మటన్ ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా 20 మినిట్స్ ఉడకాల. ఇంకా అంత టైం చూడడానికి ఉడికినట్టుగా 20 మినిట్స్ పడుతుంది. మరి విజిల్ పెట్టేయచ్చుగా. వద్దు, మటన్ ముదురు మటన్ అయితేనే పెడతా, లేత మటన్ పెడితే బాగుండదు చెప్పిన ఉడుకుద్ది, మెత్తగా అది ఒకలాగా ఉంటుంది, టేస్ట్ తగ్గిపోద్ది, వేరేలాగా టేస్ట్ తగ్గిపోద్ది, సప్పగా అయిపోద్ది. సరే సరే వీడియో ఆఫ్ చేసినా మరి ఉండు, ఇది ఏగుతుంది కదా, వేసినాక అప్పుడు ఆఫ్ చేయద్దు వీడియో. చూడండి చక్కగా ఇట్లా అంటుకుంటుంది, అప్పుడు ఏగినట్టు అల్లం కూడా ఏగింది చక్కగా, అన్నీ ఏగినాయి. ఇప్పుడు మనం చూడండి స్టవ్ బంద్ చేసుకొని రండి. ఇప్పుడే సిట్టు ఉడుకు పడుతుంది, సన్న ఉడుకు, చక్కగా వేసేసుకుందాం. ఎక్కడ రైస్లో వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేస్తా, మళ్ళీ ఉప్పు వేయలేదు అంటారు. ఇక్కడ నాకు తెలుసు, అందుకే వీడియో రెడీ పెట్టింది. అక్కడ ఒక స్పూను చాలు, ఎక్కువ ఏమొద్దండి. అమ్మో అబద్ధాలు చెప్తాను, చూసేటోళ్ళు అంత తెలియదు అనుకున్నావు. చూసేటోళ్ళకి స్పూన్ అంటాను, చేతి వేస్తాను. చూడండి నిండుగా ఒక స్పూను, వెరీ గుడ్, చాలు. ఎందుకంటే మనకు కూరలో ఉంటుంది, కర్రీలో ఉంటుంది. ఇది చప్పగా లేకుండా లైట్గా ఎక్కడ ఉప్పు ఉంటుంది, అప్పుడు 2 కూరలో కొద్దిగా తక్కువ వేసిన, కొద్ది తక్కువే ఉంటుంది. సరే, యాక్చువల్లీ మాకు అన్నంలో ఉప్పు వేసి అలవాటే లేదు, వేయము, కేవలం పలావ్లో మాత్రమే వేస్తాం. పలావ్లో బిర్యానీ వేస్తాం, వైట్ రైస్లో వేయము, సంగట్లో చాలా మంది అన్నంలోనే ఉప్పు వేస్తారు. అవును, మా వాళ్ళు ఎవరు వేయరు, మా ఊర్లోనే వేయరు అసలు. మూత వేసుకుందాం. ఇది కూడా 20 మినిట్స్ పడుతుంది. అబ్బో 20 నిమిషాలా? 20 చాలాసేపు వంట. సరే మళ్ళీ కలుద్దాం. అయిందా మమ్మీ మటన్? అయింది, ఉడికింది. చూపి చూడండి, బాగా దగ్గర 5 నిమిషాలే. చూడండి ఉడికింది, చారు కూడా మొత్తం దగ్గర పడ్డది. ఇప్పుడు మనం 2 ఐటెం తీసుకోవాలి. ఒకటి చక్కగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేద్దాం, ఉంది కదా, అది ఆప్షనే, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పుదీనా బాగానే ఉంటుంది, ఇంకొద్దిగా వేస్తా. పుదీనా బాగుంటుంది, కొద్దిగా ఎక్కువైనా బాగుండదు, కొంచెమే
ఇది మటన్ మసాలా. మటన్ మసాలా ఒక్కోసారి పట్టేస్తాను. ఈ పట్టేంత ఓపికల పని ఎక్కువ ఉందనా? పని ఎక్కువ ఉందని కాదు, ఒక్కోదాని చెట్టు కాదు, పలావులోకి పట్టేస్తే మనం పట్టేసిన మసాలా బాగుండదు, సంగట్లోకి అయితేనే బాగుంటుంది అది. ఇది ఇప్పుడు రెడీమేడ్ మసాలా వేస్తేనే సరిపోద్ది. సగం ప్యాకెట్. అది ఎంతది? 10 రూపాయలదా? 10 రూపాయలు. 10 రూపాయల ప్యాకెట్ సగం వేయాలి. సగం మరి ఎక్కువైనా బాగుండదు. కొంతమంది ఫుల్ వేసేస్తారు, కేజీ మటన్ కదా అని. అదే వేయకూడదు, ఎక్కువైంది. చూడండి ఎట్ట ఉడికిందో, మంచి ఉడికింది ముక్క కొడక. ఓ మెత్త ఉడికింది. ఉడికిందా? బాగా మెత్త ఉడికింది. ఆ నీళ్ళ నిండిపోయినట్టునే తెలిసిపోద్ది. మందం కుక్కరు బాగుంటుంది. ఇంకెంత ఒక 2 నిమిషాలు అంతే, ఎందుకంటే మసాలా పట్టడానికి. చూడండి ఇట్లా ఆకులు ఇవన్నీ నేను తీసేసుకున్నా. ఇట్లా చూడండి మొత్తం అన్ని చెక్కలు, యాలకాయలు అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా అయినట్టే. పొగ కెమెరాను ఆవహిస్తుంది. పొగ 2 మినిట్స్ అంతే. ఇంకా ఓకే, దించేస్తాం. ఇంకా అయిపోయింది. 2 మినిట్స్లో దించి వడ్డించుకుందాం. మమ్మీ సుజాత మహంకాళి ఎవరు వాళ్ళు కామెంట్ పెట్టారు. ఫస్ట్ నాకు కంగ్రాట్స్ చెప్పారు పెళ్ళైనందుకు, థ్యాంక్స్ అండి. దాని తర్వాత మీ వీడియోస్ అండ్ బాలాగారిని చాలా మిస్ అవుతున్నాం, నెక్స్ట్ వీడియోలో నా పేరు చెప్పండి అన్నారు. సరే చెప్దాం. హాయ్ అండి సుజాత గారు, బాగున్నారా? ఇక నుంచి వీడియోలు వస్తుంటాయండి. మమ్మీ శేష్ గౌడ్ అనే కామెంట్ ఐడి నుండి లలితమ్మ అనేవారు కామెంట్ పెట్టారు. మమ్మీ హాయ్ చెప్పమని. హాయ్ లలితమ్మ గారు. చూడండి పలావ్ అయింది చక్కగా. ఇప్పుడు మనం అదిరిపోయింది. ఇప్పుడు మనం పలావ్లో నెయ్యి వేసుకుందాం. అంతనా? 1 స్పూనే కదా, నేను 2 స్పూన్ పెట్టలేదుగా. 1 స్పూనే. మాట అంటే మాటే. 1 స్పూన్ నెయ్యి వేసిన అండి. నెయ్యి అంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. మా కోడలకి ఇష్టం ఉండదు. చూపెట్టు. మా కోడలు భవాని, నా కోడల పేరు భవాని. ఇష్టం ఉండదు నెయ్యి అంటే. నేను నిదానంగా నేర్చుకుంటుందేమో. ఏమో డౌటే, ట్రై చేసినా కానీ చిన్నప్పటి నుండి ఇష్టం లేదంట. అత్తయ్య కూడా చెప్తారు తినమని. తిందు. సరే వడ్డించుకుందాం. ఓకే, కుక్కర్కి ఒక పక్క నుంచి. చూడండి ఎంత బాగుందా. ఇప్పుడు కూర మటన్ చూడండి ఎట్లుందా మటన్. చాలా బాగుంది. లివర్ ఇది. ఈ లివర్లు ఏడ దొరుకుతాయో ఏమో. ఏమో కొద్దిగా గుండె అంకలు. నల్లి బొక్క తెలంగాణ స్టైల్. మనకి ఎక్కువ తెలంగాణే కదా వాడేది. తెలంగాణ భాష. డాడీకి ఇద్దాం. బావా ఇందా పెట్టేసినరా. అడుగుతుంటావా? ఒక డాడీకి వేద్దాం పాపం. చూడండి ఈరోజు మా ఇంట్లో డిన్నర్ పలావు మటన్ కర్రీ. సూపర్ డిన్నర్. రండి తిందాం. పాపం చూసేవాళ్ళు ఏం రాగలుగుతారులే మమ్మీ. నీ వంట చూసి వాళ్ళు కూడా అట్లా చేసుకుంటే చాలు. అంతే, నచ్చితే చేసుకోండి. ఇటనే తిని చూసి చెప్పు బావ ఎట్లుందో టేస్టు, ఉప్పు, కారాలు. స్టార్ట్ డాడీ. నువ్వు తిని టేస్ట్ ఎట్లుందో చెప్తే వ్యూవర్స్ కూడా చూస్తారు.
ఎందుకంటే నువ్వే కరెక్ట్గా చెప్తావు డాడీ. మమ్మీ ఒక్కసారి బాగలేకుండా ఉండదు, మమ్మీ చేసేది ఎప్పుడు బాగుంటుంది. కానీ చేసిన వాళ్ళు చెప్పకూడదు, చేసిన వాళ్ళు చెప్పకూడదు, తినేటోళ్ళు చెప్పాలి. నీళ్ళు కావాలా డాడీ? సూపర్గా ఉంది, అద్దరిపోని ఉంది. మటన్ కర్రీ, బగారా రైస్ బాగుంది. పీసు మెత్తగా ఉడికింది, బాగుంది, సూపర్ టేస్ట్గా ఉంది. ఫేస్ రియాక్షన్ తెలిసిపోద్ది కదా, తెలిసిపోద్ది. ఇప్పుడు దగ్గర చూపించాం నేను. అంటే బాగుందనే కదా డాడీ? చాలా బాగుంది, బాగుంటుంది. బాగుందండి, మస్తుందా? మా ఆయన వీడియోలోకి రావట్లేదంటే చాలా అలిచిపోయేస్తున్నాడు పని చేసి చేసి, అందుకని ఓపుకొనట్లేదు ఆయనకి. అట్లీస్ట్ తినేటప్పుడు వస్తాను, అదే నీకు బోనస్. తినేసరికి వస్తున్నాడు, అలిచిపోయేస్తున్నాడు. యూట్యూబ్ వీడియో తీస్తాం కాబట్టి యాక్చువల్లీ టీవీ కూడా పెట్టాము, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది యూట్యూబ్లో. సో యూట్యూబ్లో స్ట్రైక్ వస్తుంది అనేసి టీవీ కూడా పెట్టాం సాధారణంగా యూట్యూబ్ వీడియో తీసేటప్పుడు. నవీన లివర్ ముక్కున్నట్లు పెట్టు. లివర్ బాగుంది మమ్మీ, నువ్వు తిని మమ్మీ లివర్. బా మటన్ ఎంత బాగుందో, బాగుంటుంది. నేను కూడా తినేసి గుండెకాయ, లివర్ గుండెకాయ, మనం గుండెకాయ అంటాం కదా. ఇంకా నాన్న పోయి ఒక్క ముక్క చాలు చాలు, నేను ఇక్కడ తింటావు కదా. చెప్తాను. ఓకే, బాగుందా? అద్దరిపోని ఉందండి, సూపర్గా ఉంది. ఇటనే చేసుకోండి, ఒకసారి తిని చూడండి. మీకు కానీ డాడీ కూడా పెడతాను. సూపర్ డాడీ. మమ్మీ ఇప్పుడు నేను తినేసి టేస్ట్ ఎట్టుందో చెప్తాను. పలావ్ అండ్ మటన్ కర్రీ. ఫస్ట్ ఓన్లీ పలావ్ టేస్ట్ ఎట్లుందో చెప్తాను. పలావ్ చాలా బాగుంది మమ్మీ. ఇప్పుడు మటన్ కూడా తినేసి టేస్ట్ చెప్తా. మటన్ కూడా మంచిగా ఉడికింది, సూపర్ టేస్ట్ ఉంది మమ్మీ. నువ్వేం చేసినా సూపర్గా చేస్తావు, చాలా బాగుంది. చూడండి మటన్ ఎంత మెత్తగా ఉడికిందో, కాలుతుంది యాక్చువల్లీ, చాలా మెత్తగా ఉడికింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. మటన్ చికెన్ కంటే సాఫ్ట్గా మెత్తగా ఉడికింది, చాలా బాగుంది. మా మమ్మీ మటన్ చేస్తే ఎంత సాఫ్ట్గా తెచ్చే మటన్ అట్లా మెత్తటి మటన్ తీసుకొస్తుంది, మంచి టెండర్ మటన్ అనమాట. చాలా బాగుంది మమ్మీ, సూపర్ మమ్మీ, అదిరిపోయింది. ఓకే, నేను చేసిన పలావు మటన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి వీడియోలు వస్తూనే ఉంటాయి, చూస్తుండండి, మాకు లైకులు కొట్టండి. సరేనండి, టాటా, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.